హాయ్ అండి, శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు కూడా మేము ప్రతి వీడియోస్లోనూ కొత్త కొత్త రకాలన్నీ మీకు పరిచయం చేస్తున్నాము. ఆ భాగంలో ఈరోజు మనం కందతోటి తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్పిస్తారు మా అమ్మగారు. నేర్చుకుందామా? లెట్స్ స్టార్ట్. మనము ఈరోజు కందతో చేసుకుందాం. కందని ఇలా చిన్న ముక్కల్లా తరిగేసి వేయించేసుకోవాలి. కొంచెం నూనె వేసి వేయించేసుకోవాలి, కొంచెం ఎర్రగా వేగేలాగా వేయించేసుకుని ఇగో ఇలా మెత్తగా పొడి తిప్పేసుకోవాలి. ఓకే, ఫైన్ ఫైన్, గుడ్, బాగుంది. పొడి తిప్పేసుకోవాలి. ఈ పొడిలో తర్వాత కొంచెం ఆవాలు మెంతులు వేయించేసి పొడి చేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ ఆవు పొడి, మెంతి పొడి, కారం. అంటే అస్తమానం మనకి మామిడికాయలు ఉండవు కదమ్మా, అలాంటప్పుడు కూడా మనం సీజనల్గా కంద దొరికేటప్పుడు కందతోటి ఇలా చేసుకుంటే కందలో మంచి ఐరన్ ఉంటుంది. అందువలన ఎప్పుడైనా అయ్యో మనకి మామిడికాయ లేదు అని అనుకోకుండా మనం దీంతో కూడా ఇలాగా తొక్కు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోపల నూనె పెట్టుకుందాం, ఇంగువ నూనె కాచుకుందాం. ఓకే, దానికి సరిపడా ఇంగువ నూనె. దీనికి మరి ఇంకా పులుపుకేమిటి? చింతపండు, ఇదో చింతపండు ఇలాగా ఉడికించేసి ఇలా చింతపండు ఉడికించేసుకుని ఈ ముద్ద కూడా ఇందులో వేసేస్తాం. ఓహోహో, ఓకే. చింతపండు బాగా ఫైన్గా మనం గుజ్జు తీసేసుకుని దాన్ని ఉడకపెట్టేసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఈ కప్పుడు ముక్కలకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. ఓకే, వింటున్నారు కదా, ఒక కప్పు ముక్కలకి మనం ఒక 50 గ్రాముల చింతపండు దానికి పడుతుంది. కొంచెం ఓకే, దానికి తగినంత ఉప్పు. ఓకే, ఇది చాలా రోజులే నిల్వ ఉంటుందా? ఉంటుంది, రుచిగా 2-3 నెలలు అలా ఉంటుంది. ఇలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. నీట్గా మొత్తం మనం ఆవకాయకి ఎలా కలుపుకుంటాం అలాగే ఇది తొక్కు పచ్చడి కాబట్టి మెంతి గుండ అవి వేసాము. ఇవన్నీ కూడా ఫైన్గా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఇంగువ నూనెకి పెట్టుకున్నాం కదా, ఒక అరకప్పు కారం పడుతుంది. ఓహోహో, ఒక అరకప్పు కారం పడుతుందట. కొత్త కొత్త వంటలన్నీ తయారు చేయడంలో మా అమ్మగారు చాలా గ్రేట్ అండి. మా అమ్మగారు అని ప్రత్యేకంగా చెప్పడం అని కాదు, కానీ అవన్నీ అలా ఆలోచిస్తూ అలాగన్నీ తయారు చేస్తూ ఉంటుందని చక్కగాను. మా చిన్నప్పటి నుంచి మేము ఇదే చూస్తూనే ఉన్నాం. ఆవిడే మాకు ఆదర్శం. ఒకసారి మనకి తోటల్లోనూ అది కూడా ఎక్కువ కంద అవన్నీ పండుతూ ఉంటాయి కదా, లేదంటే మన ఊర్లో ఏమైనా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా అంత కందని ఓమని కూరే చేసుకోవాలమ్మో ఎలాగా అనుకునే కన్నా ఇలాంటి వెరైటీ డిషెస్ కూడా తయారు చేసుకుంటే హెల్తీగాను ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది మనకి మంచిగా మనం యూజ్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. మొత్తం కారం, ఉప్పు, చింతపండు ముద్ద మొత్తం అన్నీ కలిపేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు ఇంగువ నూనె కాగింది. అలా చూసారా, ఇంగువ నూనె కాగింది. కాగుతోంది. చాలా చాలా సులభం కూడాను.
చాలా ఫాస్ట్గానే మనం ఇది తయారు చేసుకోవచ్చు. కంద తరిగి వేసుకుని ఒకసారి దాన్ని వేయించేసుకుని దాన్ని మిక్సీ చేసేసుకుని ఉంచుకున్నాము. ఇంకా తొక్కు పచ్చడి రెడీ. ఇందులోనే తాగింది. ఓకే, అదిగో. నైస్ నైస్. ఇంచుమించు 6 నెలలు కూడా నిల ఉంటుంది. ఊరగాయ ఎంత గమ్ముని పాడవదు. ఇలా వెరైటీ అన్నీ చేసుకుంటే ఓన్లీ మామిడికాయ తోట కాకుండా మనం అన్నీ చక్కగా ఇలా వెరైటీలు చేసుకుంటే అన్ని వెరైటీలుగా మనం తినచ్చు చక్కగాను. చాలా ఐరన్ కంద తింటే మంచి ఐరన్ వస్తుంది, రక్తపుష్టి అన్నీ కూడా. ఓకే, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా 10 మినిట్స్లో మనకి కంద తొక్కు పచ్చడి అదిగో రెడీ. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియో కోసం వేచి చూడండి. ధన్యవాదాలు.